Hi to all, welcome back to this channel. This is Akshita. ఈ వీడియోలో 10th క్లాస్ ఫిజికల్ సైన్స్ చాప్టర్ 3 రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ బై డిఫరెంట్ సర్ఫేసెస్. సో ఈ చాప్టర్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం అన్నమాట. అండ్ వన్ థింగ్, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 కంప్లీట్ చేసేసా ఆల్రెడీ. అండ్ దిస్ ఈస్ ద కంటిన్యూషన్ వీడియో బికాస్ డీటెయిల్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తున్నాం కాబట్టి దిస్ ఈస్ ద పార్ట్ 3 or 4th వీడియో అనుకుంటున్నా. ఓకే, అండ్ కంటిన్యూషన్ ల్యాబ్ యాక్టివిటీ 2 ఆల్రెడీ ఛానల్లో అప్లోడ్ చేశాము. ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూడాలనుకుంటే ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ దిస్ ఈస్ ద కంటిన్యూషన్ వీడియో. ల్యాబ్ యాక్టివిటీ 2. Aim: observing the types of images and measuring the object distance and image distance from the mirror. ఓకే, అండ్ మనం ప్రీవియస్ క్లాస్లోనే ఏం తెలుసుకున్నాం, లైట్ యొక్క ప్రాపర్టీస్ అండ్ వాటి యొక్క లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ తెలుసుకున్నాం. అండ్ దెన్ కొన్ని కాన్కేవ్ మిరర్స్ ద్వారా ఫామ్ అయ్యేటువంటి ఇమేజెస్, ఫోకల్ లెంగ్త్ గురించి, అండ్ నెక్స్ట్ ఫోకస్. ఓకే, అండ్ దెన్ ప్రిన్సిపల్ యాక్సిస్, వీటి గురించి అంతా కూడా ఈ టర్మినాలజీని అంతా కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అండ్ దెన్ కంటిన్యూషన్లో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే మిర్రర్ నుంచి ఇమేజ్ డిస్టెన్స్, అలాగే మిర్రర్ నుంచి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ని ఏ విధంగా మెజర్ చేయాలి అండ్ టైప్స్ ఆఫ్ ఇమేజెస్ ఏ విధంగా ఫామ్ అవుతాయో మనం ఈ యాక్టివిటీ ద్వారా తెలుసుకోబోతున్నాం అన్నమాట. అండ్ ఈ యాక్టివిటీకి కావాల్సినటువంటి మెటీరియల్ రిక్వైర్డ్ వచ్చేసి ఎ క్యాండిల్, పేపర్, కాన్కేవ్ మిర్రర్, నోన్ ఫోకల్ లెంగ్త్, వీ స్టాండ్, మెజరింగ్ టేప్ ఆర్ మీటర్ స్కేల్. ఓకే, ఇందులో ముందుగా మనం తీసుకోవాల్సినటువంటి మెటీరియల్స్ అన్నీ కూడా క్యాండిల్, పేపర్, కాన్కేవ్ మిర్రర్ అండ్ వీ స్టాండ్, మెజరింగ్ టేప్, లేదంటే మెజరింగ్ టేప్ బదులు మీటర్ స్కేల్ తీసుకోవచ్చు. ఓకే, అండ్ ప్రొసీజర్. సో మెథడ్ని ఏ విధంగా ఫాలో అవ్వాలో చూద్దాం. ప్లేస్ ద కాన్కేవ్ మిర్రర్ ఆన్ వీ స్టాండ్, ఏ క్యాండిల్ అండ్ ఏ మీటర్ స్కేల్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్ 18. సో ఇక్కడ ఫిగర్ 18లో చూపించినటువంటి విధంగా మనం ఏం చేయాలి అంటే ఈ విధంగా అపారటస్ని అంతా కూడా మనం ఫిక్సప్ చేసుకోవాలి. ఇదిగో ఇక్కడ చూసారా మీరు వీ స్టాండ్, అండ్ దిస్ ఈజ్ ద వీ స్టాండ్. ఓకే, అండ్ నెక్స్ట్ సో దిస్ ఈజ్ పేపర్ అండ్ నెక్స్ట్ క్యాండిల్. ఇది మనం తీసుకున్నటువంటి మిర్రర్ అన్నమాట. One second. Yes. Okay. Keep the candle at different distances from the mirror along the axis. By moving the paper, find the position where you get the sharp image on paper. ఓకే, ఇప్పుడు మనం తీసుకున్నటువంటి క్యాండిల్ని మిర్రర్ నుంచి సర్టైన్ డిస్టెన్స్లో, అంటే 10 సెంటీమీటర్ నుంచి 80 సెంటీమీటర్ వరకు మనం డిస్టెన్స్లో ఆ క్యాండిల్ని, మిర్రర్ నుంచి ఆ క్యాండిల్ని మనం ప్లేస్ చేయొచ్చు. ఇక అదేవిధంగా ఒకే యాక్సిస్లో వచ్చే విధంగా, అంటే క్రిస్ క్రాస్ కాకుండా ఒకే స్ట్రైట్ లైన్లో వచ్చే విధంగా మనం వాటిని ఫిక్సప్ చేసుకోవాలి. అండ్ దెన్ ఇప్పుడు మనం ఒక స్క్రీన్ అనుకున్నాం. సో ఆ స్క్రీన్ ఏంటి, పేపర్. ఇప్పుడు పేపర్ని మూవ్ చేస్తూ ఉంటే మనకు పేపర్ మీద ఆ క్యాండిల్ యొక్క ఇమేజ్ మిర్రర్ ద్వారా మనకు పేపర్ మీద కనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి అపారటస్ అంతా కూడా ఒకే యాక్సిస్ మీద అన్నమాట. సో దిస్ ఈజ్ ద వీ స్టాండ్ అండ్ వీ ప్లేస్డ్ ఏ మిర్రర్ అండ్ 10 to 80 సెంటీమీటర్స్ దగ్గరలో మనం మిర్రర్కు ఒక క్యాండిల్ని ప్లేస్ చేసాము. అండ్ మిర్రర్కు అలాగే క్యాండిల్కు మధ్య ఒక స్క్రీన్, అంటే పేపర్ని తీసుకున్నాం. సో దీని యొక్క క్యాండిల్ యొక్క ఇమేజ్ వచ్చేసి మనకు మిర్రర్ ద్వారా నుంచి స్క్రీన్ మీద పడుతుందన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇదే అన్నమాట. నోట్ డౌన్ యువర్ అబ్జర్వేషన్స్ ఇన్ టేబుల్ 1. సో ఎగ్జాక్ట్లీగా మీరు ఇది ప్రాక్టికల్గా చేస్తే యూ కెన్ గెట్ ఆన్సర్స్ అన్నమాట. ముందుగా అబ్జర్వేషన్ 1లో డిస్టెన్స్ ఆఫ్ క్యాండిల్ ఫ్రమ్ మిర్రర్, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ యూ అనుకుందాం. సో ఇక్కడ ఈ మిర్రర్ నుంచి క్యాండిల్కు ఉన్నటువంటి డిస్టెన్స్ని మనం ఏమనుకుంటున్నాం, యూ. ఓకే, ఐ విల్ షో యూ అగైన్. ఎస్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నటువంటి డిస్టెన్స్ని మనం ఏమనుకుంటున్నాం, యూ. అండ్ డిస్టెన్స్ ఆఫ్ పేపర్ ఫ్రమ్ మిర్రర్, దాన్ని ఇక్కడ నుంచి, సో ఈ మిర్రర్ నుంచి ఇక్కడికి ఉన్న దాన్ని ఏమనుకుంటున్నాం, వి. ఓకే, అండ్ దిస్ ఈజ్ యూ and this is V.
ఎన్లార్జ్డ్ ఆర్ డిమినిష్డ్ అంటే మనకు ఇమేజ్ పెద్దగా వస్తుందా లేదా చిన్నగా వస్తుందా. ఇన్వర్టెడ్ ఆర్ ఎరెక్ట్ అంటే రివర్స్లో వస్తుందా స్ట్రైట్గా వస్తుందా, ఈ విధంగా. Group your observations based on the type of image you see. Example, image is bigger and inverted. ఎస్, ఇక్కడ ఇన్వర్టెడ్ అండ్ ఎరెక్ట్ అంటే ఏంటి అంటే ఇన్వర్ట్ వచ్చేసి ఇమేజ్ వచ్చేసి ఎలా ఉంటుందంటే అప్ సైడ్ డౌన్కి ఉంటుంది. ఓకే, అంటే మనకు వచ్చినటువంటి ఇమేజ్ యొక్క ఆపోజిట్ సైడ్లో మనకు అప్ సైడ్ వచ్చేసి డౌన్ అవుతుంది అనమాట. అండ్ డైరెక్ట్ వచ్చేసి అప్ సైడ్ వచ్చేసి రైట్ అవుతుంది. ఓకే, ఆ విధంగా. ఓకే, ఇప్పుడు మీరు గ్రూప్స్గా ఫామ్ అయ్యి ఒక్కొక్క అబ్జర్వేషన్ని చూసినట్టయితే మీకు ఇమేజ్ ఏ విధంగా వచ్చిందో అంటే ఇమేజ్ బేస్ చేసుకొని మనం గ్రూప్ డిస్కషన్స్ చేసుకోవాల్సిందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చినటువంటి ఇమేజ్ వచ్చేసి బిగ్గర్ అండ్ ఇన్వర్టెడ్ అయినట్టయితే, ఓకే, అండ్ బిగ్గర్ ఇక్కడ వచ్చినటువంటి మనకి ఇమేజ్ వచ్చేసి ఒకవేళ చాలా పెద్దగా, అలాగే అప్ సైడ్ డౌన్ వచ్చినట్టయితే అంటే ఉన్నదానికంటే ఆర్డర్లో ఉన్నదానికంటే ఆపోజిట్ పొజిషన్లో మనకు వచ్చినట్టయితే దాన్ని మనం ఏమంటాం, ఇన్వర్టెడ్ అంటాం. సో ఆపోజిట్ ఎరెక్ట్. ఓకే, ఆ విధంగా. ఇట్ ఈస్ పాసిబుల్ యూ మే నాట్ గెట్ ఎనీ ఇమేజ్ అట్ సమ్ పొజిషన్స్, నోట్ డౌన్ దట్ టూ. అండ్ మనం ఇక్కడ ఈ పేపర్ని ఈ మిర్రర్ నుంచి సమ్ డిస్టెన్స్కు మూవ్ చేస్తున్నప్పుడు మనకు ఇమేజెస్ అనేవి ఫామ్ కావు. సో ఆ పాయింట్ని కూడా అంటే ఆ డిస్టెన్స్ని కూడా వాటిని కూడా మనం ఆ పొజిషన్ ఏ పొజిషన్లో అయితే మనకు ఇమేజ్ ఫామ్ కాలేదో ఆ పొజిషన్ని కూడా మనం నోట్ డౌన్ చేసుకోవాల్సి ఉంటుంది. Since we know the focal point and center of curvature, we can reclassify our above observations as shown in table 2. What do you infer from this table? అండ్ మనకు తెలుసు ఫోకల్ పాయింట్ అంటే ఏంటి అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటే ఏంటి. సో ఇవి రెండు అంటే ఈ ఫోకల్ పాయింట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ద్వారా మనం ఈ టేబుల్ 2లో కొన్ని అబ్జర్వేషన్స్ ఇచ్చారు, వాటిని మనం మళ్ళీ రీక్లాసిఫై చేయొచ్చు. యాక్చువల్గా మనం ఇక్కడ చేసినటువంటి ఈ టేబుల్లో ఫిలప్ అయిపోతాయి. బట్ మనకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి, ఫోకల్ పాయింట్ అండ్ అకార్డింగ్ టు ఫోకల్ పాయింట్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ బేస్ చేసుకొని మనం టేబుల్ 2గా మళ్ళీ రీక్లాసిఫై చేసుకోవచ్చు అనమాట. At this point we suggest that you make one more observation. You have been trying to get the image on a paper when the object is at different positions. At the same time also look into the mirror and note your observations about how the image appears. ఓకే, సో ఇక్కడ దీని ద్వారా మనకేం తెలుస్తుందంటే మనకి ఇంకా ఎక్స్ట్రాగా ఒక అబ్జర్వేషన్ కూడా వస్తుంది. ఏంటి అంటే మనం సర్టైన్ పొజిషన్లో పెట్టినప్పుడు అంటే ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ని సర్టైన్ పొజిషన్లో పెడతామో పేపర్ మీద మనకు ఇమేజ్ అనేది సమ్ ఏమంటారు బల్జ్గా రావడము, సో నెక్స్ట్ బిగ్గర్గా రావడము లేదంటే రాకపోవడము, ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఉంటాం. అంటే మనం పేపర్ మీద ఇమేజ్ రావడానికి ఆ ఆబ్జెక్ట్ని డిఫరెంట్ పొజిషన్లో మూవ్ చేస్తూ ఉంటాం కదా, అదన్నమాట. అండ్ అదేవిధంగా మనం మిర్రర్లో చూసినప్పుడు ఇమేజ్ ఏ విధంగా కనిపిస్తుంది, ఇక్కడ మనం మిర్రర్లో చూస్తున్నాం కదా, ఈ ఆబ్జెక్ట్ని మనం సర్టైన్ డిస్టెన్స్లో ఇక్కడ నుంచి ఇక్కడ సర్టైన్ డిస్టెన్స్కు మూవ్ చేస్తున్నాం. అండ్ దీని యొక్క ఇమేజ్ మిర్రర్లో ఏ విధంగా కనిపిస్తుంది దాన్ని కూడా మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. అంటే వర్చువల్గా కనిపిస్తుందా, రియల్గా కనిపిస్తుందా. అండ్ ఇక్కడ కనిపించినటువంటి ఇమేజ్ మళ్ళీ ఈ పేపర్ మీద స్క్రీన్ మీద మనకు కనిపిస్తుంది. అంటే కనిపించినటువంటి ఇమేజ్ అప్ సైడ్ డౌన్గా ఉంటుందా, ఎరెక్ట్ అయి ఉంటుందా, ఇన్వర్ట్ అయి ఉంటుందా, బిగ్గరా స్మాలరా. సో ఇటువంటి ప్రతి ఒక్క పాయింట్ని కూడా మనం నోట్ డౌన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈజ్ ఇట్ ఇన్వర్టెడ్ ఆర్ ఎరెక్ట్, ఎన్లార్జ్డ్ ఆర్ డిమినిష్డ్. ఎస్, ఇప్పుడు ఫామ్ అయినటువంటి ఇమేజ్ వచ్చేసి మనకు ఇన్వర్టెడ్గా కనిపిస్తుందా లేదా ఎరెక్ట్గా కనిపిస్తుందా, లేదా ఎన్లార్జ్గా ఉంటుందా డిమినిష్డ్గా ఉంటుందా, అంటే బిగ్గర్గా ఉంటుందా స్మాలర్గా ఉంటుందా. ఆ విధంగా మనకు కొన్ని క్వశ్చన్స్ అనేవి వస్తాయి. సో వీటిని మనం ఫిలప్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మనకు టేబుల్ 2 ఇచ్చారు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎక్స్ట్రా వన్ మోర్ అబ్జర్వేషన్ అని చెప్పుకున్నాం కదా. ఎస్,
సో ఇప్పుడు మనం పొజిషన్ ఆఫ్ ద క్యాండిల్ని చూసుకుందాం. ముందుగా మనం చూస్తున్నటువంటిది ఏంటి, పొజిషన్ ఆఫ్ ద క్యాండిల్. దాన్నే మనం ఆబ్జెక్ట్ అనొచ్చు, లేదంటే దీన్ని క్యాండిల్ అనొచ్చు. సో ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్నే కదా మనం పేపర్ మీద పడాలనుకున్నాం. సో ఇక్కడ తీసుకున్నటువంటి ఆబ్జెక్ట్ ఏంటి, క్యాండిల్. ఎస్. సో ఇప్పుడు క్యాండిల్ యొక్క పొజిషన్ ఎక్కడుంది అంటే బిట్వీన్ మిర్రర్ అండ్ ఎఫ్. ఓకే, సో మిర్రర్కు అలాగే ఎఫ్కు మధ్య క్యాండిల్ని పెట్టినప్పుడు ఆ ఇమేజ్ యొక్క పొజిషన్ ఎలా ఉంటుంది, ఎన్లార్జ్గా ఉంటుందా, డిమినిష్డ్గా ఉంటుందా, ఇన్వర్టెడా, ఎరెక్టా, లేదా రియలా, వర్చువలా. సో ఈ విధంగా మనం బేస్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ వీటిని ప్రాక్టికల్గా చేసినట్టయితే వీ విల్ గెట్ ద రిలేటెడ్ ఆన్సర్స్ అన్నమాట. ఐ విల్ షో యూ 1 minute. ఓకే, అంటే మనం క్యాండిల్ యొక్క పొజిషన్ని బేస్ చేసుకొని, అంటే మిర్రర్కు ఫోకల్ పాయింట్కు మధ్య ఉందా, లేకుంటే ఫోకల్ పాయింట్ వద్ద ఉందా, అంటే అటు ఫోకల్ పాయింట్ వద్ద ఉందా, అండ్ ఫోకల్ పాయింట్కు అలాగే సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటే సీకు, ఫోకల్ పాయింట్కు సెంటర్ ఆఫ్ కర్వేచర్కు మధ్య పెట్టినప్పుడు క్యాండిల్ని పెట్టినప్పుడు ఇమేజ్ యొక్క పొజిషన్ ఏ విధంగా ఉంటుంది, అంటే ఎన్లార్జ్గా ఉంటుందా, డిమినిష్గా ఉంటుందా, లేకుంటే బిహైండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ పెట్టినప్పుడు ఏ విధంగా ఉంటుంది. అండ్ ఈ పొజిషన్ ఆఫ్ క్యాండిల్ని బేస్ చేసుకొని మనకు పొజిషన్ ఆఫ్ ఇమేజెస్ అనేవి వస్తాయి. అండ్ దెన్ అవి ఎన్లార్జ్గా ఉంటాయా, ఇన్వర్టెడ్గా ఉంటాయా, రియలా, వర్చువలా, ఈ విధంగా మనం ఈ టేబుల్ 2ని ఫిల్అప్ చేయొచ్చు అనమాట. యాక్చువల్లీ ఐఎమ్ ట్రయింగ్ బికాజ్ ప్రాక్టికల్గా అయితే మనం గెస్ చేయొచ్చు. ఓకే, లెట్ ఇట్ బి. ఎస్. వాట్ డూ యూ ఇన్ఫర్ ఫ్రమ్ ద టేబుల్ 2? Let us try to draw ray diagrams with concave mirrors and compare them with your interferences. ఓకే, సో ఇక్కడ టేబుల్ 2 వచ్చేసి మనం బీ ప్రాక్టికల్గా ఉంటేనే మనకు ఆన్సర్స్ తెలుస్తాయి అన్నమాట. అండ్ మీ హౌస్లో ప్రస్తుతానికైతే ఎటువంటి ఆబ్జెక్ట్స్ ఏమన్నా ట్రై చేయండి. నేను కూడా ప్రాక్టికల్గా చేసి వీడియో తీసి పెట్టడానికి ట్రై చేస్తాను. బికాజ్ మనం ప్రాక్టికల్గా చేస్తేనే మనం ఈ టేబుల్ని ఫిల్అప్ చేయొచ్చు. అండ్ ఏ ఇమేజ్ ఫామ్ అవుతుంది, ఎంత డిస్టెన్స్లో ఉన్నప్పుడు ఎలాంటి ఇమేజ్ ఫామ్ అవుతుంది, రియల్గా ఉంటుందా, డిమినిష్డ్గా ఉంటుందా మనం చెప్పొచ్చు అనమాట. సో వితౌట్ ప్రాక్టికల్ మనం ఏం చేయలేం కదా. సో ఖచ్చితంగా నేను మీకు డైరెక్ట్గా తీసి వీడియో చేసి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ఖచ్చితంగా. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే కాన్కేవ్ మిర్రర్స్తో కొన్ని రే డయాగ్రామ్స్ని డ్రా చేయాల్సి ఉంటుంది. అండ్ రే డయాగ్రామ్స్ని మన యొక్క ఇంటర్ఫరెన్సెస్తో కంపేర్ చేసుకోమంటున్నారు. ఓకే, రే డయాగ్రామ్స్ ఫర్ కాన్కేవ్ మిర్రర్స్. In activity 5, we saw the array diagram of sun rays parallel to concave mirror, and the image of sun was very small at focal point. Now we shall develop a technique to draw ray diagrams when an object is placed anywhere on the axis of the mirror and validate the above observations. యాక్చువల్గా మనం యాక్టివిటీ 5లో ఏం తెలుసుకున్నాము, ఎస్. సో ఫోకల్ పాయింట్ వద్ద సన్ యొక్క ఇమేజ్ చాలా చిన్నగా వచ్చింది. ఓకే, అండ్ అదేవిధంగా సన్ రేస్ ఉన్నాయి కదా. యాక్చువల్గా మీకు ఒక నిమిషం చూపిస్తా. ఎస్, సో ఇదన్నమాట యాక్టివిటీ 5. ఇందులో ఏం తెలుసుకున్నాము, యాక్చువల్గా ఇది మన యొక్క కాన్కేవ్ మిర్రర్ అయితే సన్ రేస్ వచ్చేసి, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సన్ రేస్ అనుకుంటే, మనకు సన్ రేస్ వచ్చేసి ప్యారలల్గా పడుతున్నాయి. ఓకే, ఆర్ యూ గెయినింగ్? ఎస్. సో దిస్ ఈజ్ ద కాన్కేవ్ మిర్రర్ అండ్ సన్ రైజ్ వచ్చేసి చాలా ప్యారలల్గా పడుతుంది. ఓకే, అండ్ మనకి ఇక్కడ ఈ పాయింట్ ఎఫ్ వద్ద ఆ సన్ యొక్క ఇమేజ్ ఏ విధంగా ఉంది అంటే ఈ బ్రైట్ స్పాట్, దీన్నే మనం ఫోకల్ పాయింట్ అంటున్నాం. ఈ ఫోకల్ పాయింట్ వద్ద ఆ సన్ యొక్క స్పాట్ ఏ విధంగా కనిపిస్తుంది అంటే వెరీ స్మాల్ అని చెప్తున్నారు. Now we shall develop a technique to draw ray diagrams when an object is placed anywhere on the axis of mirror and validate the above observations. సో ఇందాక ఏం చెప్పుకున్నాం, ఫోకల్ పాయింట్ వద్ద సన్ యొక్క ఇమేజ్ చాలా స్మాల్గా ఉంది. అండ్ సన్ రేస్ నుంచి వచ్చేటువంటి ఆ సన్ నుంచి వచ్చేటువంటి రేస్ కాన్కేవ్ మిర్రర్కి ఏ విధంగా ఉన్నాయి, ప్యారలల్గా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనం పైన యాక్టివిటీలో తెలుసుకున్నాం. అలాగే మనకి ఇప్పుడు ఒక టెక్నిక్ ఏంటి అంటే
ఎప్పుడైతే మనం మిర్రర్ యొక్క యాక్సిస్లో ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని ప్లేస్ చేసినాం అనుకోండి, ఆ రే డయాగ్రామ్స్ని మనం డ్రా చేయొచ్చు అనమాట. అండ్ వాటి యొక్క అబ్జర్వేషన్స్ని కూడా మనం చెక్ చేసుకోవచ్చు. Here we will take at least 2 rays originating from the same point on the object but with different direction. See how they get reflected from the mirror and find out the point where they meet to form the image. ఓకే, ఇక అదేవిధంగా మనం ఈ ఆబ్జెక్ట్ మీద యాక్చువల్గా 2 రేస్ అట్లీస్ట్ మనకు 2 రేస్ వస్తాయంట. అంటే సేమ్ పాయింట్ నుంచి ఆబ్జెక్ట్ మీద సేమ్ పాయింట్ నుంచి డిఫరెంట్ డైరెక్షన్స్లో మనకు అట్లీస్ట్ 2 రేస్ అన్న వస్తాయని చెప్తున్నారు, ఒరిజినేట్ అవుతాయని చెప్తున్నారు. సీ హౌ దే గెట్ రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ ద మిర్రర్ అండ్ ఫైండ్ అవుట్ ద పాయింట్ వేర్ దే మీట్ టు ఫార్మ్ ద ఇమేజ్. ఇక అదేవిధంగా మిర్రర్ నుంచి ఏ విధంగా ఆ రేస్ రిఫ్లెక్టెడ్ అవుతాయో మనం చూడొచ్చు. ఇక అదేవిధంగా ఆ రేస్ వచ్చేసి ఒక పాయింట్ వద్ద మీట్ అయ్యి ఒక ఇమేజ్గా ఫామ్ చేస్తున్నాయి. ఓకే, అండ్ మనం ఈ టెక్నిక్ ద్వారా ఏం చేయొచ్చు అంటే ఒకే పాయింట్ నుంచి ఫ్రమ్ ద సేమ్ పాయింట్ నుంచి మనం అట్లీస్ట్ 2 రేస్నైనా ఒరిజినేట్ చేయొచ్చు అనమాట, బట్ విత్ డిఫరెంట్ డైరెక్షన్స్లో. అండ్ అదేవిధంగా ఈ మిర్రర్ ద్వారానే మనం రేస్ అనేవి ఏ విధంగా రిఫ్లెక్ట్ అవుతాయి, అండ్ అదేవిధంగా ఒక పాయింట్ వద్ద ఆ రేస్ అన్నీ కూడా మీట్ అవ్వడం జరుగుతుంది. సో మీట్ అయ్యి మనకు ఒక ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. లెట్ హస్ టేక్ అన్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు ఇదంతా చెప్పాను కదా నేను, దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చారు. యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్ 19, అజ్యూమ్ ఏ కాన్కేవ్ మిర్రర్ అండ్ ఏ క్యాండిల్ ప్లేస్డ్ అట్ సమ్ డిస్టెన్స్ అలాంగ్ ద యాక్సిస్ ఆఫ్ మిర్రర్. ఇక్కడ మనకు ఫిగర్ 19 ఇచ్చారు అండ్ ఇందులో ఇది కాన్కేవ్ మిర్రర్. ఓకే, దిస్ ఈస్ ద కాన్కేవ్ మిర్రర్. అండ్ మనం ఒక సర్టైన్ డిస్టెన్స్లో ఒక క్యాండిల్ని ప్లేస్ చేసాము అండ్ ఈ క్యాండిల్ని మనం ఎగ్జాక్ట్లీగా ఈ కాన్కేవ్ మిర్రర్ యాక్సిస్లోనే ప్లేస్ చేసినాము. అంటే ఈ కాన్కేవ్ మిర్రర్ ప్రిన్సిపల్ యాక్సిస్లోనే మనం క్యాండిల్ని పెట్టామన్నమాట, అంటే ఆబ్జెక్ట్ని అక్కడ ఉంచాము. ద డయాగ్రామ్ షోస్ 2 రేస్ కమ్మింగ్ ఫ్రమ్ ద టిప్ ఆఫ్ ద ఫ్లేమ్. సో ఈ ఆబ్జెక్ట్ అంటే ఈ ఆబ్జెక్ట్ ఏంటి, క్యాండిల్ నుంచి వచ్చేటువంటి ఫ్లేమ్. సో అది టిప్ ఆఫ్ ద ఫ్లేమ్ అంటున్నాం మనం. సో ఆ టిప్ ఆఫ్ ద ఫ్లేమ్ నుంచి మనకు 2 రేస్ అనేవి వస్తాయన్నమాట, మీకు కనిపిస్తున్నాయి కదా. సో ఈ 2 రేస్ అనేవి ఇక్కడ ఫామ్ అవడం జరుగుతుంది. ద రిఫ్లెక్టెడ్ రేస్ ఆర్ కన్స్ట్రక్టెడ్ బేస్డ్ ఆన్ ద లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్. అండ్ మనకు తెలుసు లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్లో ఏం తెలుసుకున్నాము, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఈజ్ ఈక్వల్ టు ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. అంటే ఎంత యాంగిల్తో ఇన్సిడెంట్ అవుతుందో అంత యాంగిల్తో రిఫ్లెక్ట్ అవుతుంది కదా. సో ఎస్, ఎగ్జాక్ట్గా ఇక్కడ మనకు టిప్ ఆఫ్ ద ఫ్లేమ్ నుంచి 2 రేస్ అనేవి ఒరిజినేట్ అయినాయి అండ్ యాజ్ పర్ ద లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ రేస్ అనేవి రిఫ్లెక్ట్ అవుతున్నాయి. ఓకే, దే మీట్ అట్ ఏ పాయింట్ ఏ. సో ఈ 2 రేస్ రిఫ్లెక్ట్ అయినటువంటి 2 రేస్ కూడా ఎక్కడ మీట్ అవుతున్నాయి, ఏ అనేటువంటి పాయింట్ వద్ద మీట్ అవుతున్నాయి. ద టిప్ ఆఫ్ ద ఫ్లేమ్ ఆఫ్ ద రిఫ్లెక్టెడ్ ఇమేజ్ విల్ బి అట్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏ. సో ఇక్కడ ఆ టిప్ ఆఫ్ ద ఫ్లేమ్ అంటే టిప్ ఆఫ్ ద ఫ్లేమ్ నుంచి వచ్చినటువంటి రిఫ్లెక్టెడ్ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, ఏ వద్ద ఫామ్ అవుతుంది. అంటే ఏ విధంగా ఉంటుందంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వద్ద రిఫ్లెక్టెడ్ ఇమేజ్ అనేది ఫామ్ అయి ఉంటుంది అనమాట. సో ఆర్ యూ గెస్సింగ్ యాక్చువల్గా? సో ఫ్లేమ్ యొక్క టిప్ ఆఫ్ ద ఫ్లేమ్ నుంచి మనకు 2 రేస్ అనేవి కాన్కేవ్ మిర్రర్ మీద ఒరిజినేట్ అవుతాయి అండ్ అక్కడ నుంచి మనకు తెలుసు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు ద యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. సో ఎంతైతే యాంగిల్తో ఇన్సిడెంట్ అయిందో అంతే యాంగిల్తో రిఫ్లెక్ట్ అవుతున్నాయి అండ్ ఇవి 2 కూడా ఒక పాయింట్ వద్ద ఇంటర్సెక్ట్ అవుతున్నాయి, కన్వర్జ్ అవుతున్నాయి. సో ఎక్కడ పాయింట్ ఏ. సో ఇక్కడ ఈ టిప్ ఆఫ్ ద ఫ్లేమ్ నుంచి వచ్చినటువంటి రిఫ్లెక్టెడ్ ఇమేజ్ ఎక్కడ కన్వర్జ్ అవుతుంది, ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది అంటే ఏ. ఓకే, ఆర్ యూ క్లియర్ నౌ? ఎస్. వై ఓన్లీ అట్ పాయింట్ ఏ? ఎందుకు ఏ పాయింట్ వద్దనే ఇంటర్సెక్ట్ అయినాయి? ఎనీథింగ్ గెస్సింగ్స్ ఫ్రమ్ యువర్ సైడ్? ఓకే, లెట్ ఇట్ బి.
If you hold the screen at any point before or behind point A, for example at point B, we see that the rays will meet the screen at different points. Therefore, the image of the tip of the flame will be formed at different points due to these rays. If we draw more rays emanating from the same tip, we will see that point A they will meet, but at point B they won't. యాక్చువల్గా ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాము, ఎందుకు ఇక్కడ రిఫ్లెక్టెడ్ అంటే టిప్ ఆఫ్ ద ఫ్లేమ్ యొక్క రిఫ్లెక్టెడ్ రేస్ ఏ పాయింట్ వద్ద ఇంటర్సెక్ట్ అయినాయి, వై నాట్ బి. సపోజ్ ఇప్పుడు మనం ఏ పాయింట్ వద్ద అయినా కానీ ఒక స్క్రీన్ని పట్టుకున్నాం అనుకోండి, అంటే పాయింట్ ఏ బిఫోర్ పాయింట్ ఏకి ముందు కావచ్చు వెనక కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, బట్ మనం ఒక పాయింట్ వద్ద స్క్రీన్ని హోల్డ్ చేసినప్పుడు ఆ రేస్ వచ్చేసి ఆ స్క్రీన్ మీద డిఫరెంట్ పాయింట్స్ వద్ద మీట్ అవుతాయి. అందుకనే ఇక్కడ మనకు ఆ ఫ్లేమ్ యొక్క ఇమేజ్ డిఫరెంట్ పాయింట్స్ వద్ద ఫామ్ అయింది. ఏ విధంగా ఫామ్ అయిందంటే బికాజ్ ఆఫ్ అబౌవ్ దీస్ టూ రేస్ ద్వారా. ఓకే, ఒకవేళ మనం సేమ్ టిప్ నుంచి మోర్ రేస్ని డ్రా చేయాలనుకోండి, ఇక్కడ పాయింట్ ఏ వద్ద ఆ రేస్ అనేవి మీట్ అవుతాయి, ఇంటర్సెక్ట్ అవుతాయి. కానీ పాయింట్ బి వద్ద అయితే అవి ఇంటర్సెక్ట్ కావు. సో అదే వాళ్ళు చెప్తున్నారు. సో ద ఇమేజ్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద ఫ్లేమ్ విల్ బి షార్ప్ ఇఫ్ యూ హోల్డ్ ద స్క్రీన్ అట్ పాయింట్ ఏ అండ్ విల్ బికమ్ బ్లర్డ్ వెన్ వి మూవ్ ద పేపర్ స్లైట్లీ ఇన్ ఎనీ డైరెక్షన్. సో ఇక్కడ ఏ విధంగా చెప్తున్నాం మనం, పాయింట్ ఏ ఫ్రంట్ కావచ్చు లేదా బ్యాక్ కావచ్చు. సో ఈ ఏ పాయింట్ వద్ద అయినా కూడా మనం స్క్రీన్ని హోల్డ్ చేసుకున్నప్పుడు డిఫరెంట్ పాయింట్స్ వద్ద మనకు రేస్ మీట్ అయినట్టుగా స్క్రీన్ మీద కనిపిస్తాయి. ఓకే, అండ్ ఈ టిప్ ఆఫ్ ద ఫ్లేమ్ యొక్క ఇమేజ్ వచ్చేసి డిఫరెంట్ పాయింట్స్ వద్ద మనకు ఫామ్ అవుతుంది బికాజ్ ఆఫ్ రేస్, కాబట్టి డ్యూ టు రేస్. అండ్ ఒకవేళ మనం సేమ్ టిప్ నుంచి మోర్ రేస్ని డ్రా చేయాలనుకోండి ఏ వద్ద, అవి ఇంటర్సెక్ట్ అవుతాయి. బట్ పాయింట్ వద్ద చేయాలనుకుంటే ఇంటర్సెక్ట్ కావన్నమాట. అందుకని చెప్పే మనకు టిప్ ఆఫ్ ద ఫ్లేమ్ యొక్క ఇమేజ్ ఏ విధంగా ఉంటుందంటే షార్ప్గా ఉంటుంది ఎప్పుడు పాయింట్ ఏ వద్ద మనం స్క్రీన్ని పెట్టుకున్నప్పుడు. అండ్ పాయింట్ బి వద్ద మనం పాయింట్ బి అనకూడదు, యాక్చువల్గా ఎస్. సో పేపర్ని మనం మూవ్ చేస్తున్నప్పుడు ఇమేజ్ అనేది బ్లర్ అవుతుంది అనమాట. యాక్చువల్లీ ఇక్కడ ఏం చెప్తున్నాం, పాయింట్ ఏ వద్ద మనం స్క్రీన్ని హోల్డ్ చేసినప్పుడు ఆ ఫ్లేమ్ యొక్క ఇమేజ్ వచ్చేసి మనకు షార్ప్గా కనిపిస్తుంది. ఓకే, అండ్ ఎప్పుడైతే మనం పేపర్ని స్లైట్గా మూవ్ చేస్తామో అండ్ ఇమేజ్ వచ్చేసి బ్లర్గా కనిపిస్తుంది అనమాట. ఓకే, అండ్ ఈజ్ దిస్ నాట్ సంథింగ్ దట్ యూ అబ్జర్వ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఎక్స్పెరిమెంట్ విత్ సన్ రేస్. సో యాక్చువల్గా యాక్టివిటీ 5లో మనం ఏం తెలుసుకున్నాం, సన్ రేస్ యాక్టివిటీ చేసాం కదా. ఆ సన్ రేస్ యాక్టివిటీ ప్యారలల్గా కాన్కేవ్ మిర్రర్ కున్నప్పుడు అట్ ఫోకల్ పాయింట్ వద్ద బ్రైట్ స్పాట్ వచ్చింది, దాన్ని మనం ఫోకల్ పాయింట్ అని చెప్పుకున్నాం. ఓకే, అండ్ అదేవిధంగా ఆ ఎక్స్పెరిమెంట్తో కంపేర్ చేసి చూసినట్టయితే దట్ ఇక్కడ మనకు ఒక అబ్జర్వేషన్ అంటే ఒక వన్ మోర్ థింగ్ తెలుసుకోవాల్సి ఉంటుంది. అదేంటి అంటే, హౌఎవర్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బీ ఈజీ టు ఎవాల్యుయేట్ ద యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఫర్ ఎనీ ఆర్బిటరీ రే. ఎవ్రీ టైమ్ వీ విల్ హ్యావ్ టు ఫైండ్ ద నార్మల్, మెజర్ ద incident angle and construct a ray with equal angle on the other side. This would be a tedious task. Can we yes, this would be a tedious task. Can we find any other simpler method? ఓకే, యాక్చువల్గా ఇప్పుడు మనం యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ని ఎవాల్యుయేట్ చేయడం ఈజీ కాకపోవచ్చు, ఎందుకంటే ప్రతి ఒక్క ఆర్బిటరీ రేకు మనం యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ని కనుక్కోలేము. అండ్ ప్రతిసారి మనం ఏం చేయాల్సి ఉంటుందంటే నార్మల్ని ఫైండ్ అవుట్ చేయాలి, అలాగే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎంత ఉంది అంటే ఇన్సిడెంట్ రే యొక్క యాంగిల్ ఎంత ఉంది, అలాగే అదర్ సైడ్గా ఇప్పుడు అదర్ సైడ్కు మనం ఈక్వల్ యాంగిల్ కలిగినటువంటి ఒక రేని కన్స్ట్రక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇలా ప్రతిసారి మనం ఈ విధంగా నార్మల్ని అండ్ నెక్స్ట్ ఇన్సిడెంట్ యాంగిల్ని మెన్షన్ చేయాలంటే ప్రతిసారి కూడా మనకు చాలా టఫ్ వర్క్ అనమాట. అండ్ దీన్ని సింప్లిఫై చేయడానికి మనకు మెథడ్ ఏమన్నా ఉందా అంటే వి విల్ నో. Yes, there are a few. Based on our discussion so far, we can identify some appropriate rays
which can take as representative rays to find the point A. ఎస్. సో సింప్లిఫై చేసేటువంటి మెథడ్ ఉంది. ఏంటి అంటే మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా, వాటన్నిటిని కూడా మనం సమ్ రేస్ని అంటే సమ్ అప్రాప్రియేట్ రేస్ని ఐడెంటిఫై చేసినట్టయితే, సో పాయింట్ ఏ వద్ద మనకు ఎస్ పాయింట్ ఏ వద్ద మనకు వచ్చేటువంటి సమ్ రిప్రజెంటేటివ్ రేస్ని మనం అప్రాప్రియేట్ రేస్గా తీసుకోవాల్సి ఉంటుంది. ఎలా అంటే we have seen that all rays that are parallel to axis get reflected such that they pass through the focal point of the mirror. యాక్టివిటీ 5లోనే మనం ఏం తెలుసుకున్నాము? సో రేస్ అనేవి మనం తీసుకున్నటువంటి యాక్సిస్కి కావచ్చు లేదంటే మిర్రర్కి కావచ్చు ప్యారలల్గా ఉన్నప్పుడు అట్ ఫోకల్ పాయింట్ వద్ద మనకు బ్రైట్ స్పాట్ అనేది లేదా దాని యొక్క ఇమేజ్ అనేది ఫామ్ అవుతుందని చెప్పుకున్నాం. ఇక్కడ అదే విధంగా వీళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే ఎప్పుడైతే యాక్సిస్కు రేస్ అనేవి ప్యారలల్గా ఉంటాయో రిఫ్లెక్ట్ అయినటువంటి ఇమేజ్ కావచ్చు, ఇక్కడ ఏదన్నా వర్చువల్ కావచ్చు, అది ఎక్కడ ఫామ్ అవుతుంది? మిర్రర్ యొక్క ఫోకల్ పాయింట్. సో మిర్రర్ నుంచి ఫోకల్ పాయింట్ ద్వారా ఆ రిఫ్లెక్టెడ్ రే అనేది వెళ్తుంది. ఓకే, ఎస్. సో యాక్సిస్కు రేస్ అనేవి ప్యారలల్గా ఉన్నప్పుడు ఓకే, సో ఫోకల్ పాయింట్ ద్వారా రిఫ్లెక్టెడ్ రే అనేది పాస్ అవుతుంది అనమాట. సో ఫర్ డ్రాయింగ్ ఎనీ డయాగ్రామ్ ద మోస్ట్ సూటబుల్ రే టు డ్రా విల్ బీ ద one that comes from the object and goes parallel to the axis of the mirror. ఓకే, సో ఇప్పుడు మనం సో ఫర్ డ్రాయింగ్ ఎనీ డయాగ్రామ్ ద మోస్ట్ సూటబుల్ రే టు డ్రా విల్ బీ ద వన్ దట్ కమ్స్ ఫ్రమ్ ద ఆబ్జెక్ట్ అండ్ గోస్ ప్యారలల్ టు ద యాక్సిస్ ఆఫ్ ద మిర్రర్. ఓకే, ఇప్పుడు మనం ఒక రేని డ్రా చేయాలనుకోండి. సో ఆ రే ఎక్కడి నుంచి వస్తుంది? ఆబ్జెక్ట్ ద్వారా వస్తుంది అనమాట. సో ఆబ్జెక్ట్ ద్వారా వచ్చినటువంటి రే వచ్చేసి యాక్సిస్కు ప్యారలల్గా ఉంటుంది. ఓకే, ద రిఫ్లెక్టెడ్ రే విల్ బీ ద లైన్ డ్రాన్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఆన్ ద మిర్రర్ అండ్ పాసెస్ త్రూ ద ఫోకల్ పాయింట్ ఆఫ్ ద మిర్రర్. ఇక్కడ ఏం చెప్పుకున్నాం? ఏదైనా ఒక రే వచ్చేసి మనం డ్రా చేయాలనుకుంటే అది మనకు ఆ రే ఒకవేళ డ్రా చేయాల్సి వస్తే ఆబ్జెక్ట్ నుంచి వచ్చేటువంటి రేకు మనం డ్రా చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ రే ఎలా ఉంటుంది? యాక్సిస్ ఆఫ్ ద మిర్రర్కు ప్యారలల్గా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు రిఫ్లెక్టెడ్ రే వచ్చేసి కూడా మనకు పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటే మిర్రర్ మీద ఉన్నటువంటి పాయింట్స్ ఆఫ్ ఇన్సిడెన్స్ ద్వారా మనకు లైన్ అనేది డ్రా చేయబడుతుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి ఫోకల్ పాయింట్ ద్వారా పాస్ అవుతుంది, ఇందాక పైన చెప్పుకున్నటువంటి పాయింటే. టు మేక్ ఇట్ మోర్ కన్వీనియంట్ వీ విల్ ఆల్వేస్ టేక్ రేస్ దట్ కమ్ ఫ్రమ్ ద టిప్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ సీ ద రే R1 ఇన్ ఫిగర్ 20. సో ఈ విధంగా మనం క్లమ్సీనెస్ని రెడ్యూస్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ యొక్క టిప్ నుంచి వచ్చేటువంటి రేస్నే కన్క్లూషన్లోకి తీసుకోవాలన్నమాట. సో అలా తీసుకుంటే ఇక్కడ మనకు ఫిగర్ 20లో ఒక R1 రే ఇచ్చారు. యాక్చువల్గా వాట్ వీ నో, సో కాన్కేవ్ మిర్రర్, దిస్ ఈజ్ మిర్రర్ వాట్ ఎవర్ ఇట్ మే బీ. అండ్ ఇక్కడ ఇదే వచ్చేసి మనం యాక్సిస్గా చెప్పుకుంటున్నాం. ఓకే, సో ఏమన్నా రేస్ యాక్సిస్కు ప్యారల్గా ఉన్నట్టయితే రిఫ్లెక్టెడ్ రే అనేది ఫోకల్ పాయింట్ ద్వారా పాస్ అవుతుందని చెప్పుకున్నాం. ఒకవేళ మనం ఏదైనా ఒక రేని డ్రా చేయాలనుకోండి, ఆ రే వచ్చేసి పాయింట్ నుంచి వచ్చేటువంటి రేకు డ్రా చేయాల్సి ఉంటుంది అనమాట. సో దట్ విల్ బీ యాక్సిస్కు ప్యారలల్గా ఉన్నట్టే. ఇప్పుడు రిఫ్లెక్టెడ్ రే ఏ విధంగా ఉంటుందంటే రిఫ్లెక్టెడ్ రే వచ్చేసి పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ నుంచి మనం డ్రా చేయాల్సి ఉంటుంది. సో అది కూడా దేని ద్వారా పాస్ అవుతుంది? ఫోకల్ పాయింట్ ద్వారా పాస్ అవుతుంది. సో ఈ విధంగా మనం కన్వీనియంట్గా చేసుకోవాలనుకోండి, అప్పుడు టిప్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ నుంచి వచ్చేటువంటి రేస్ని మాత్రమే మనం రేస్ని మాత్రమే మనం ఏమంటారు కన్క్లూడ్ చేసుకుందాం. ఓకే, ఎస్. సో ఈ టిప్ ఆఫ్ ద ఫ్లేమ్ నుంచి వచ్చేటువంటి రేని మనం కన్క్లూడ్ చేసుకుంటే, సో దాని యొక్క రే ఇక్కడ ఇన్సిడెంట్ అయింది, రిఫ్లెక్టెడ్ అవుతుందని చెప్పుకున్నాం. దేని ద్వారా? ఫోకల్ పాయింట్ ద్వారా రిఫ్లెక్ట్ అవుతుందని చెప్పుకున్నాం. సో ఇంతే అన్నమాట.
The converse situation of previous one is also true. That is, a ray that passes through the focal point of the mirror will travel parallel to the axis after reflection. సో ఇందాక మనం చెప్పుకున్నటువంటి దీనికి ఆపోజిట్ కూడా నడుస్తుంది అనమాట. ఓకే, కన్వర్స్ సిచ్యువేషన్ ఏంటి అంటే ఇక్కడ ఒక రే ఫోకల్ పాయింట్ ద్వారా పాస్ అయినప్పుడు రిఫ్లెక్షన్ తర్వాత యాక్సిస్కు ప్యారలల్గానే ట్రావెల్ చేస్తుంది. ఓకే, అండ్ పైన మనం ఏం చెప్పుకున్నాము, టిప్ ఆఫ్ ద ఫ్లేమ్ నుంచి వచ్చేటువంటి రే వచ్చేసి రిఫ్లెక్ట్ అవుతుంది. ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది? ఫోకల్ పాయింట్ వద్ద రిఫ్లెక్ట్ అవుతుంది. దీని యొక్క కన్వర్స్ ఏం చెప్తుంది అంటే ఆఫ్టర్ రిఫ్లెక్షన్ తర్వాత రే వచ్చేసి యాక్సిస్కు ప్యారలల్గా ట్రావెల్ చేస్తుంది ఫోకల్ పాయింట్ ద్వారా. దిస్ గివ్స్ us our second ray. This will be the ray coming from the tip of the flame and going through the focal point and falling on the mirror. After reflection, this ray travels parallel to axis. So we draw the reflected ray as a line parallel to the axis coming from the point where the incident ray meets the mirror. Okay. Yes. So ఏం చెప్పుకున్నాం మనం దీన్ని బట్టి? ఇక్కడ మనకు సెకండ్ రే కూడా వచ్చేస్తుంది. ఏ విధంగా అంటే ఒకవేళ టిప్ ఆఫ్ ద ఫ్లేమ్ నుంచి వచ్చేటువంటి రే ఫోకల్ పాయింట్ ద్వారా ఫామ్ అయ్యి మిర్రర్ మీద ఫాల్ అయింది అనుకోండి, రిఫ్లెక్షన్ తర్వాత ఈ రే వచ్చేసి యాక్సిస్కు ప్యారలల్గా ట్రావెల్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు మనం రిఫ్లెక్టెడ్ రేని డ్రా చేయొచ్చు. దేనికి డ్రా చేయొచ్చు? యాక్సిస్కు ప్యారలల్గా డ్రా చేయొచ్చు అనమాట. సేమ్ పాయింట్ నుంచి ఫ్రమ్ ద ఇన్సిడెంట్ రేస్ ఎక్కడి నుంచి అయితే మిర్రర్ మీద మీట్ అయినాయో ఆ పాయింట్ వద్ద నుంచి మనం రిఫ్లెక్టెడ్ రేని యాక్సిస్కు ప్యారలల్గా డ్రా చేయొచ్చు అనమాట. సో ఇది దిస్ విల్ ద రే కమింగ్ ఫ్రమ్ ద టిప్ ఆఫ్ ద ఫ్లేమ్ అండ్ సో ఈ ఫ్లేమ్ దేని ద్వారా వస్తుంది? ఫోకల్ పాయింట్ ద్వారా వస్తుంది. ఓకే, చూస్తున్నారు ఇప్పుడు మీరు ఇక్కడ ఫోకల్ పాయింట్ ద్వారా మనకి ఇక్కడ మిర్రర్ మీద రే అనేది ఫాల్ అయింది. సో రిఫ్లెక్షన్ తర్వాత ఆ రే వచ్చేసి ప్రిన్సిపల్ యాక్సిస్, ఇదే కదా మన యొక్క ప్రిన్సిపల్ యాక్సిస్, ఈ ప్రిన్సిపల్ యాక్సిస్కు ప్యారలల్గా ట్రావెల్ చేస్తుంది అని చెప్తున్నారు. ఎక్కడి నుంచి ట్రావెల్ చేస్తుంది? ఏ పాయింట్ వద్ద అయితే ఇన్సిడెంట్ అయిందో ఆ పాయింట్ వద్ద నుంచే ట్రావెల్ చేస్తుంది యాక్సిస్కు ప్యారలల్గా. ఆర్ యూ క్లియర్ నౌ? ఏం చెప్తున్నాం మనం? టిప్ ఆఫ్ ద ఫ్లేమ్ నుంచి వచ్చేటువంటి రే ఫోకల్ పాయింట్ ద్వారా మిర్రర్ మీద ఫాల్ అవుతోంది. సో ఇన్సిడెంట్ పాయింట్ ఇదే కదా, ఈ ఇన్సిడెంట్ పాయింట్ నుండే రిఫ్లెక్టెడ్ రే అనేది కూడా ప్రిన్సిపల్ యాక్సిస్కు ప్యారలల్గా మూవ్ అవుతూ ఉంది. ఓకే, సో నౌ క్లియర్. అది మనం R2 అంటున్నాం. ఇక్కడ ఏం తీసుకున్నాం? దిస్ ఈజ్ ద R1. నౌ దిస్ ఈజ్ ద R2. Using the rays R1, R2 and finding the point where they intersect, we know the point where the image of the tip is formed. ఇప్పుడు మనం R1, R2 రేస్ని యూజ్ చేసుకొని ఇమేజ్ టిప్ ఆఫ్ ద ఫ్లేమ్ యొక్క ఇమేజ్ ఏ పాయింట్ వద్ద ఇంటర్సెక్ట్ అవుతుందో ఆ పాయింట్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఓకే, దెర్ ఈజ్ వన్ మోర్ రే విచ్ ఈజ్ కన్వీనియంట్ టు డ్రా. ఓకే, ఇప్పుడు మనకు డ్రా చేయడానికి ఇంకొక వన్ రే కూడా ఉంది, దాన్ని కూడా చూసేద్దాం. వీ హ్యావ్ సీన్ అర్లియర్ దట్ ఎనీ రే దట్ ఈస్ నార్మల్ టు ద సర్ఫేస్ ఆన్ రిఫ్లెక్షన్ విల్ ట్రావెల్ అలాంగ్ ద సేమ్ పాత్ బట్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్. విచ్ రే can such a one be for a spherical mirror? ఓకే, సో ఇందాక మనం ఏం తెలుసుకున్నాము? ఏ రే అయితే సర్ఫేస్కు నార్మల్గా ఉంటుందో, సో రిఫ్లెక్షన్ తర్వాత అదే రే ఆపోజిట్ డైరెక్షన్లో సేమ్ పాత్లోనే ట్రావెల్ చేస్తుంది. ఇందాక చెప్పుకున్నాం కదా. సో ఇన్సిడెంట్ అయినటువంటి ఫోకల్ పాయింట్ ద్వారా ఇన్సిడెంట్ అయినటువంటి రే అదే పాయింట్ నుంచి ట్రావెల్ చేస్తుంది. దేనికి ట్రావెల్ చేస్తుంది? యాక్సిస్కు ప్యారలల్గా ట్రావెల్ చేస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఏ రే అయితే సర్ఫేస్కు నార్మల్గా ఉంటుందో రిఫ్లెక్షన్ తర్వాత సేమ్ పాత్లోనే సేమ్ దారిలోనే అది ట్రావెల్ చేస్తుంది, బట్ ఆపోజిట్ డైరెక్షన్లో. ఓకే, మరి స్పెరికల్ మిర్రర్కు ఇది వర్తిస్తుందా? చూద్దాం.
We know that a line drawn from the center of curvature to the mirror is perpendicular to the tangent at the point where the line meets the curve. So if we draw a ray coming from the tip of the object going through the center of curvature to meet the mirror, it will get reflected along the same line. This ray is shown as R3 in the figure 22. In general, a ray traveling along normal retraces its path. యాక్చువల్గా మనకేం తెలుసు, మిర్రర్కు సెంటర్ ఆఫ్ కర్వేచర్ ద్వారా ఒక లైన్ని మనం డ్రా చేసినప్పుడు, ఇక్కడ డ్రా చేసినప్పుడు ఒక పాయింట్ వద్ద పర్పెండికులర్ టాంజెంట్ని మనం పర్పెండికులర్గా డ్రా చేసినప్పుడు ఎక్కడైతే లైన్స్ అనేవి మీట్ అవుతాయో, ఓకే, ఐ విల్ షో యూ అగైన్. ఎస్, వి నో దట్ ఏ లైన్ డ్రాన్ from the center of curvature to the mirror is perpendicular to the tangent at the point where the lines meet the curve. ఓకే, సో ఏ కర్వ్ వద్ద అయితే లైన్స్ మీట్ అవుతాయో ఆ పాయింట్ వద్ద మనం ఒక టాంజెంట్ని పర్పెండికులర్గా డ్రా చేసినప్పుడు, ఓకే, ఏ లైన్ డ్రాన్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఏ అంటే ఏ పాయింట్స్ వద్ద అయితే, అంటే ఏ లైన్స్ అయితే కరువుగా ఫామ్ అవుతాయో ఆ పాయింట్ వద్ద మనం ఒక లైన్ని సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుండి లైన్ని పర్పెండికులర్గా టాంజెంట్ డ్రా చేసినట్టయితే, ఓకే, 1 సెకండ్. ఎస్, ఇక్కడ వన్ మోర్ మిస్టేక్, నేను టెక్స్ట్ బుక్ని ఫాలో అవుతున్నాను కాబట్టి నాకు ఇక్కడ ఎస్ రైట్. ఇప్పుడు మనం మిర్రర్కు సెంటర్ ఆఫ్ ద కర్వేచర్ నుంచి, అంటే మిర్రర్ నుంచి సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి ఏదైనా మనం ఒక లైన్ని డ్రా చేసామనుకోండి, ఆ లైన్ ఏ విధంగా ఉంటుంది, ఎక్కడైతే లైన్స్ మీట్ అయ్యి కర్వ్గా ఫామ్ అవుతాయో దానికి పర్పెండికులర్గా ఉంటుంది. ఇక్కడ ఏం చెప్తున్నామంటే మనం సపోజ్ ఇవి 2 లైన్స్ అనుకోండి, మీరు సపోజ్ ఈ 2 లైన్స్ అనుకుంటే దట్ మనం ఒక లైన్ని డ్రా చేస్తున్నాం, ఆ లైన్ ఏ విధంగా ఉంటుంది, సో దిస్ ఈస్ ద కర్వ్. ఓకే, ఇది మనం కర్వ్ అనుకుందాం. సో ఇక్కడ కర్వ్ దగ్గర లైన్స్ అనేవి మీట్ అవుతాయి, ఇదిగో ఈ కర్వ్ దగ్గర లైన్స్ అనేవి మీట్ అవుతాయి. ఒకవేళ మనం ఏదైనా ఒక లైన్ని డ్రా చేసామనుకోండి ఈ కర్వ్కు, లైక్ ఈ విధంగా, ఏ విధంగా ఉంటుంది, ఈ కర్వ్కు పర్పెండికులర్గా ఉంటుందా ఉండదా, అదే చెప్తున్నారు వాళ్ళు. So if we draw a ray coming from the tip of the object going through the center of curvature to meet the mirror, it will get reflected along the same line. సో ఒకవేళ మనం టిప్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ నుంచి ఏదైనా ఒక రేని డ్రా చేయాలనుకోండి సెంటర్ ఆఫ్ కర్వేచర్ ద్వారా, సో ఆ లైన్, ఆ రే అనేది సేమ్ లైన్లో రిఫ్లెక్టెడ్, అంటే ఆ రిఫ్లెక్టెడ్ రే కూడా సేమ్ లైన్లోనే ఉంటుంది. ఒకవేళ మనం సెంటర్ ఆఫ్ కర్వేచర్ ద్వారా పాస్ అవుతున్నటువంటి ఒక రేని టిప్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ నుంచి డ్రా చేయాలనుకుంటే ఆ రిఫ్లెక్టెడ్ రే ఏ విధంగా ఉంటుంది, సేమ్ లైన్ ద్వారానే పాస్ అవుతుంది అనమాట. దిస్ రే ఈజ్ షోన్ యాజ్ R3. ఇప్పుడు మీకు అర్థమైందా R3 ఎలా వచ్చిందో? ఎస్, ఇన్ జనరల్ ఏ రే ట్రావెలింగ్ అలాంగ్ నార్మల్ రీట్రేసెస్ ఇట్స్ పాత్. ఓకే, సో మామూలుగా అయితే నార్మల్ ద్వారా, అంటే నార్మల్ గుండా ఒక ఏదైనా రే ట్రావెల్ చేసింది అనుకోండి, దాని యొక్క పాత్ వచ్చేసి రీట్రేస్ అవుతుంది, అంటే దాని యొక్క పాత్ని రీట్రేస్ చేసుకోవచ్చు. Along with these 3 rays, the ray which come from the object and reaches the pole of the mirror is also useful in drawing ray diagrams. For this ray, the principal axis is the normal. ఓకే, అండ్ ఈ 3 రేస్తో పాటు R1, R2, R3తో పాటు మనం ఆబ్జెక్ట్ ద్వారా, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ద్వారా వచ్చేటువంటి రేని చూసినప్పుడు ఆ రే వచ్చేసి మిర్రర్ యొక్క పోల్ని రీచ్ అవుతుందన్నమాట. సో ఈ విధంగా ఈ రేని బేస్ చేసుకున్నట్టయితే మనకు రే డయాగ్రామ్స్ వేయడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఈ రేకు మనం ప్రిన్సిపల్ యాక్సిస్ని ఒక నార్మల్గా తీసుకుంటున్నాం అన్నమాట. ఓకే, అంటే ఆబ్జెక్ట్ ద్వారా ఏదైతే రే వస్తుందో అది పోల్ని రీచ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనం ఇటువంటి రేని యూజ్ చేసుకున్నట్టయితే రే డయాగ్రామ్స్ని మనం డ్రా చేయొచ్చు. అండ్ ఈ రే డయాగ్రామ్కు మనం ఇక్కడ నార్మల్గా తీసుకుంటున్నది ప్రిన్సిపల్ యాక్సిస్.
If we have our object like a candle placed as shown in figure 23, we can draw the ray diagram to get the point of intersection A. Oh my god, yes. Of any two rays coming from the top of the object and point of intersection B of any two rays coming from the bottom of the object. We notice that point is exactly at the same distance from mirror as point A. Hence the image is vertical and inverted. యాక్చువల్గా మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుందో లేదో, ఓకే, ఈ విధంగా ట్రై చేద్దాం. ఎస్, సో మీకు ఇక్కడ కనిపిస్తుందో లేదో, నాకైతే కొద్దిగా డిఫరెంట్గా ఉంది. మీకు ఎస్, సపోజ్ మనం ఇక్కడ తీసుకున్నటువంటి ఆబ్జెక్ట్ క్యాండిల్ అనుకుందాం. ఇక్కడ మీకు ఫిగర్ 23 కనిపిస్తుంది కదా, క్యాండిల్. ఎస్, ఓకే. ఇప్పుడు మనం వీ కెన్ డ్రా ద రే డయాగ్రామ్ టు గెట్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏ ఆఫ్ ఎనీ టూ రేస్ కమింగ్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. ఓకే, ఇప్పుడు ఆబ్జెక్ట్ యొక్క టాప్ నుంచి వచ్చేటువంటి ఏ టూ రేస్ అన్నా కూడా మనం ఏ పాయింట్ వద్ద ఇంటర్సెక్ట్ అయినట్టుగా రేని డ్రా చేయొచ్చు అనమాట. ఇక అదేవిధంగా బి పాయింట్ ఇంటర్సెక్షన్ దగ్గర, బి అనేటువంటి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ దగ్గర బాటమ్ నుంచి వచ్చేటువంటి టూ రేస్ కూడా ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతాయి. లైక్ ఐ విల్ షో యూ. ఎస్, సో ఇక్కడ ఏం చెప్తున్నాం, టాప్ ఆఫ్ ద ఆబ్జెక్ట్, ఇది ఒక ఆబ్జెక్ట్, ఈ ఆబ్జెక్ట్ ద్వారా వచ్చేటువంటి టూ రేస్ ఇవి. మరియు నేను లెంగ్త్ పెంచినాను చూడండి, ఆ టూ రేస్ని మాత్రమే మీరు చూడండి. ఇది టాప్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ నుంచి వచ్చేటువంటి టూ రేస్. ఓకే, ఈ టూ రేస్ వచ్చేసి రిఫ్లెక్ట్ అవుతున్నాయి. ఒకటేమో ఈ విధంగా రిఫ్లెక్ట్ అయింది, ఇంకొకటేమో యాక్సిస్కు ప్యారల్గా రిఫ్లెక్ట్ అయింది. సో కేవలం మీరు రెడ్ కలర్ లైన్స్ని మాత్రమే అబ్జర్వ్ చేయండి. ఒక ఫస్ట్ టాప్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ నుంచి టూ రేస్ R1 అండ్ R2 వచ్చినాయి. R1 వచ్చేసి రిఫ్లెక్ట్ అయ్యి ఏ పాయింట్ వద్ద ఉంది, అండ్ R2 కూడా రిఫ్లెక్ట్ అయ్యి ఏ వద్దనే ఇంటర్సెక్ట్ అయింది. బట్ ఏ విధంగా మూవ్ అయింది, ప్రిన్సిపల్ యాక్సెస్కు ప్యారలల్గా మూవ్ అయింది. ఇదిగో ఇదన్నమాట, ఇది వచ్చేసి ఇలా. ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు పాయింట్ బి వద్ద ఇప్పుడు మనం బ్లూ కలర్ లైన్స్ని చూద్దాం, ఓన్లీ బ్లూ కలర్ లైన్స్ని. ఇప్పుడు పాయింట్ ఇంటర్సెక్షన్ బి వద్ద బాటమ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ నుంచి వచ్చేటువంటి టూ రేస్ ఇంటర్సెక్ట్ అయినాయి. ఇక్కడ చూడండి, ఓన్లీ బ్లూ రేస్ని మాత్రమే చూడండి. బ్లూ రేస్ ద్వారా మనకు యూ కెన్ సీ ఓన్లీ బ్లూ రేస్ ఈ విధంగా పి వద్ద, ఓకే, బి వద్ద ఇంటర్సెక్ట్ అయినాయి. సో మీరు ఇక్కడ చూస్తున్నారా లేదా, ఒక రే వచ్చేసి ఈ విధంగా వెళ్ళింది అండ్ ఇంకొక రే వచ్చేసి ప్రిన్సిపల్ యాక్సిస్కు ప్యారలల్గా వెళ్ళింది. ఇదిగో ఈ లైన్ అన్నమాట. ఐ థింక్ మీరు చాలా క్లారిటీగా ఉన్నారనుకుంటున్నా, బికాజ్ ఈ వీడియోలో మీకు కలర్ సేమ్గా ఉండొచ్చు. ఎస్, సో ఆర్ యూ క్లియర్ నౌ? అంటే ఇప్పుడు ఇమేజ్ ఏ విధంగా ఫామ్ అయింది, ఇన్వర్టెడ్, అంటే అప్ సైడ్ డౌన్. అంటే టాప్ వచ్చేసి బాటమ్ కనిపిస్తుంది, బాటమ్ వచ్చేసి టాప్ కనిపిస్తుంది. ఎస్, ఓకే. We notice that point B is exactly at the same distance from the mirror point A. ఇక్కడ పాయింట్ ఏకు పాయింట్ బికు ఉన్నటువంటి మధ్య డిస్టెన్స్ సేమ్గానే ఉంది. ఓకే, ఇప్పుడు మరి ఇమేజ్ ఏ విధంగా ఉంటుంది, వర్టికల్గా ఉంది, అలాగే వర్టికల్గా ఉన్నప్పటికీ కూడా టాప్ బాటమ్ రివర్స్ అయిపోయినాయి, ఇన్వర్టెడ్ అయినాయి అన్నమాట. Where is the base of the candle expected to be in the image when the candle is placed on the axis of mirror? సో యాక్చువల్గా మనం యాక్సిస్ ఆఫ్ మిర్రర్ మీద పెట్టినప్పుడు ఇమేజ్ వచ్చేసి ఏ విధంగా రావచ్చు, ఎనీ ఐడియా? యాక్చువల్లీ ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ని ప్రిన్సిపల్ యాక్సిస్ మీద పెట్టలేదు,
ఐ థింక్ మీరందరూ అబ్జర్వ్ చేసినారు అనుకుంటున్నా. ప్రిన్సిపల్ పాయింట్ మీద మాత్రం మనం పెట్టలేదు. చూడండి, ప్రిన్సిపల్ యాక్సిస్ ఇది. ఓకే, ప్రిన్సిపల్ యాక్సిస్ మీద మనం పెట్టింటే ఇక్కడ వచ్చేది అది. ఒకవేళ మనం ఆబ్జెక్ట్ని ప్రిన్సిపల్ యాక్సిస్ మీద పెట్టినట్టయితే ఇమేజ్ ఏ విధంగా వచ్చిండొచ్చు అంటే బేస్ ఆఫ్ ద క్యాండిల్ ఎక్కడ ఉండొచ్చు అని అడుగుతున్నారు. సరే, ఇప్పుడు చూద్దామా మరి. ఎస్, సిన్స్ ఎనీ రే coming from any point on the axis and traveling along the axis will get reflected on the axis itself, we can conclude that the base of the image is going to be on the axis. సో ఏం చెప్తున్నారంటే ఏ పాయింట్ వద్దైనా కానీ అంటే యాక్సిస్ మీద ఏ పాయింట్ వద్దైనా కూడా ఒక ఆబ్జెక్ట్ ద్వారా వచ్చినటువంటి రే వచ్చేసి లైక్ ఐ విల్ షో యూ. ఓకే, దిస్ ఈజ్ ద యాక్సిస్ అనుకుందాం. ఓకే, అండ్ దిస్ ఈజ్ ద మిర్రర్. ఇప్పుడు మనం ఈ యాక్సిస్ మీద ప్రిన్సిపల్ యాక్సిస్ మీద ఏదన్నా ఒక ఆబ్జెక్ట్ పెట్టినప్పుడు ఆ ఆబ్జెక్ట్ యొక్క రే ప్రిన్సిపల్ యాక్సిస్ ఇప్పుడు ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ మీద మనం ఇక్కడైనా పెట్టచ్చు లేదా ఇక్కడైనా పెట్టచ్చు. ఇదంతా కూడా ప్రిన్సిపల్ యాక్సిస్. ఓకే, ఇదంతా కూడా ప్రిన్సిపల్ యాక్సిస్. ఓకే, మనం ఇక్కడ ఒక పాయింట్ వద్ద ఒక ఆబ్జెక్ట్ పెట్టినప్పుడు ఆ ఆబ్జెక్ట్ యొక్క రే వచ్చేసి యాక్సిస్ ద్వారానే ట్రావెల్ అవుతుంది. ఓకే, అదేవిధంగా రిఫ్లెక్టెడ్ కూడా ఏ విధంగా అవుతుంది, ఇందాక చూసాం కదా మనం. జస్ట్ వెయిట్, ఈ ఆబ్జెక్ట్ ఇచ్చాం కదా. సో ఈ ఆబ్జెక్ట్ నుంచి వచ్చేటువంటి రే ఒకటి ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది, ఇలా అవుతుంది. ఇంకోటి కూడా వస్తుంది కదా, అదే రే ఇక్కడ వచ్చేసి ఈ విధంగా రిఫ్లెక్ట్ అవుతుంది అని చెప్తున్నారు. నౌ ఆర్ యూ క్లియర్? ఐ థింక్ మీరందరికీ కూడా క్లియర్ అయి ఉంటుంది. ఇప్పుడు ఒక రే పైన చూపించేసాం, ఇంకొక రే రిఫ్లెక్ట్ అయ్యి యాక్సిస్ గుండానే రిఫ్లెక్ట్ అవుతుంది. ఒక రే ఇన్సిడెంట్ అవుతుంది, ఇన్సిడెంట్ రే రిఫ్లెక్ట్ సేమ్ యాక్సిస్లోనే ఈ ప్రిన్సిపల్ యాక్సిస్లోనే రిఫ్లెక్ట్ అవుతుంది. వచ్చిందేమో ఇలాగా ఈ డైరెక్షన్లో, ఆపోజిట్ డైరెక్షన్లోనే సేమ్ యాక్సిస్ ద్వారానే పాస్ అవుతుందని చెప్తున్నారు. ఓకే, అండ్ దీన్ని బట్టి మనం ఆ ఇమేజ్ యొక్క బేస్ ఏ విధంగా ఉండొచ్చు అని చెప్పొచ్చు, యాక్సిస్ మీదనే ఉంటుంది. యూజింగ్ ద నాలెడ్జ్ that if the object is placed vertically on the axis, the image is going to be vertical. All that we do is to draw a perpendicular from the point A to the axis. Yes, సో పైన చెప్పుకున్నటువంటి విధంగా అంటే ఒక యాక్సిస్ మీద మనం ఏ పాయింట్ వద్దైనా కూడా ఒక ఆబ్జెక్ట్ పెట్టినప్పుడు ఆ ఆబ్జెక్ట్ నుంచి వచ్చేటువంటి రే యాక్సిస్ ద్వారానే ట్రావెల్ చేస్తుంది. అండ్ రిఫ్లెక్ట్ అయినటువంటి రే కూడా యాక్సిస్కు ప్యారల్గానే ట్రావెల్ చేస్తుంది అని చెప్పుకున్నాం. దీన్ని బట్టి మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఏదన్నా ఒక ఆబ్జెక్ట్ని మనం యాక్సిస్ మీద వర్టికల్గా పెట్టినప్పుడు దాని యొక్క ఇమేజ్ కూడా వర్టికల్గానే ఉంటుందని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే పాయింట్ ఏ నుంచి ప్రిన్సిపల్ యాక్సిస్కు ఒక లైన్ డ్రా చేయాల్సి ఉంటుంది అన్నమాట. పర్పెండికులర్ లైన్ ఇదిగోండి, ఇక్కడ ఇది పాయింట్ ఏ కదా, దిస్ ఇస్ ద ప్రిన్సిపల్ యాక్సిస్కు ఒక లైన్ పర్పెండికులర్ డ్రా చేయాల్సి ఉంటుంది. ద ఇంటర్సెక్షన్ పాయింట్ ఈస్ ద పాయింట్ వేర్ ద బేస్ ఆఫ్ ద ఇమేజ్ ఆఫ్ ద క్యాండిల్ ఈజ్ లైక్లీ టు బి ఫార్మ్డ్. ఇక్కడ ఇంటర్సెక్షన్ పాయింట్ దగ్గర ఇమేజ్ యొక్క బేస్ అనేది మనకు ఫామ్ అవుతుందన్నమాట. See figure 24. Hence as shown in the diagram the image will be inverted and diminished. సో పైన చెప్పుకున్న